ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. చదివిన వాక్య భాగంలో మనం గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా మనము మేఘముల మీద కొనిపోబడుదుము. యేసయ్య మొదటి రాకడను గూర్చి స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. ఆయన రెండో రాకడను గూర్చి వ్రాయబడి ఉన్నాయి. ఇవన్నీ ప్రవచనాలు. ఇక్కడ ఈ మాటను మనం చూసినప్పుడు తెస్సలోనికి రాసిన పత్రికలో మేఘముల మీద మనం కొనిపోబడతాము అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆయన మేఘాలలో మనల్ని తీసుకుని పోతాడు అన్న సంగతి పౌలుకు ఎవరు చెప్పారు, పౌలుకు ఎలా తెలిసింది అన్న విషయాన్ని మనం గుర్తించినట్లయితే, ఆయన ఒలివ కొండ మీద నుంచి శిష్యులకు కనిపిస్తూ ఆరోహణమవుతున్నప్పుడు ఆయన కొంచెం దూరం ఆకాశమునకు కొనుపోబడుతూ ఆరోహణమవుతూ మేఘములోకి కనపడకుండా ఆయన పరలోకానికి ఎత్తించబడ్డాడు. ప్రభు దూత అక్కడ నిలబడి శిష్యులతో తెలియజేస్తున్నటువంటి మాట ఏదనగా, ప్రభు నేడు ఎలాగా ఆరోహణమయ్యాడో ఆయన మరలా ఇదే విధంగా రాబోతున్నాడు అని అన్నారు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయన మేఘాలలో మన కొరకు వస్తాడు అని. పౌలు దీన్ని అర్థం చేసుకున్నాడు. ఇదే విషయాన్ని మనం పాత నిబంధన గ్రంథంలో ఒక కాంట్రాస్ట్ ని మనం చూస్తాం. అంటే దీనికి సరిగ్గా సాదృశ్యంగా ఉన్నటువంటి సన్నివేశం ఒకటి జరిగింది. ప్రభు ఎలాగ వస్తారు, ఎలాగ తీసుకెళ్తారో అన్న సంగతి మునిపే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రభు తన పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఉంచారు. ఈ మాట శిష్యులకు తెలిసిందేమో క్రీస్తు శకం 33-34 సంవత్సరాలు ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు దూత చెప్పిన మాట, మేఘాలలో ఆయన వస్తాడు మీకోసమని. ఇదే మాట క్రీస్తు శకం 67-70 సంవత్సరాల్లో ఇంచుమించుగా ఆ సమయాల్లో పౌలు తెస్సలోనికి రాసిన పత్రికలో రాస్తున్నాడు. కానీ ఇదే సన్నివేశాన్ని ప్రభు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఒక వ్యక్తిని సాదృశ్యంగా మన కొరకు నియమించాడు అన్న సంగతి మనం చూసినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. అది మనం చూస్తాం. నిర్గమకాండం 24వ అధ్యాయము 17వ వచనం. యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలు కనులెదుట కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రెయ్యింబవళ్ళు 40 దినములుండెను. మనం గమనించినట్లయితే ఆయన మేఘాలలో వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడన్న సంగతి మోషే ద్వారా దేవుడు ఒక సాదృశ్యాన్ని నిలబెట్టాడు. మేఘాలలో తన ప్రజలను తీసుకుని వెళ్తాడు అన్నదానికి నిర్గమకాండంలో మోషేని దేవుడు తన ఆజ్ఞనివ్వడానికి, తనతో నిబంధనలను కట్టడలను ఇజ్రాయెల్ జనానికి బోధించడానికి, విషయ సూచికలంతా కూడా బోధించడానికి మోషేని కొండ మీదకి, సీనాయి కొండ మీదకి తీసుకుని వెళ్ళాడు. అది మేఘము మీద. కొంచెం మటుకు కొండ ఎక్కాడు మోషే. ఆ మీదట ఒక మేఘం అతన్ని తీసుకుని పైకి వెళ్ళింది. ఆ మేఘంలో అతడు కనపడకుండా సీనాయి కొండ మీదకి ఆరోహణమయ్యాడు. ఇదే రేపు రెండో రాకడలో జరగబోయేటువంటి విషయం. మోషే ఎలాగైతే కొండ ఎక్కుతూ ఆ మేఘాల మీద కొనుపబడ్డాడో, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో పునరుద్ధానుడై మరణపు ముళ్ళను విరిచి పునరుద్ధానపు శక్తి చేత ఆయన ఆ ఒలివ కొండ మీద నుంచి ఎక్కిపోయి మేఘాలలో ఆయన కొనుపబడ్డాడు. అదే విషయం తన ప్రజలకు, తన స్వకీయ సాంపాద్యానికి, తన వాగ్దాన సంతతికి దేవుడు తెలియచేస్తున్నాడు. మిమ్మల్ని కూడా నేను ఇలాగే తీసుకువెళ్తాను. అవును, ఆనాడు మోషేకి మాత్రమే దక్కిందా ఆ భాగ్యము? మోషేకి మాత్రమే ఆ మేఘాల మీద వెళ్ళేటువంటి అర్హత దక్కిందా అంటే, నాడు మోషేకి దక్కుండొచ్చు. మోషేతో పాటు కొంతమందికి ఒక 70 మంది ఆయనతో పాటు సగం దూరం వెళ్ళారు అన్న సంగతి కూడా మనం చూస్తాం. అయితే పూర్తిగా ఆ యోగ్యత, ఆ ధన్యత దక్కింది మోషేకి మాత్రమే. నేడైతే ఆయన రక్తంలో కడగబడినటువంటి మనకు, ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనకి, మనందరికీ కూడా ఆ భాగ్యము, ఆ ధన్యత మనకు దక్కుతుంది. ఆయన మనల్ని మేఘాలలో కొనుపోతున్నాడు. ఆయన ఎక్కడుంటాడో అక్కడికి. ఇక్కడేమో ఆయన సీనాయి కొండ మీదకి మోషేని తీసుకువెళ్ళాడు. మనల్ని ఆయన పరిశుద్ధ పట్టణం మీదకి, పరిశుద్ధ కొండ మీదకి మనం తీసుకెళ్తాడు. పరిశుద్ధ పర్వతం మీదకి మనల్ని తీసుకుని వెళ్తాడు. ఆయన నిత్య రాజ్యములోకి, నిత్య సియోనులకు మనల్ని తీసుకుని వెళ్తాడు. అక్కడ యుగాయుగాలు మనం ఉంటాం. మోషే 40 దినములు ఉన్నాడు. ఆ తర్వాత ఇంకో 40 దినములు ఉండుండొచ్చు. ఇదేమైనప్పటికీ సంఖ్యలోనే ఓ 10ల సంఖ్యలోనో 100ల సంఖ్యలోనో ఉండుంటాడు. కానీ మనం యుగాయుగములు, ఇక్కడ చూస్తాం 40 దినములు, మనం యుగాయుగములు, తరతరములు ఆయనతో నివాసము చేస్తాం. ఇది మోషే ద్వారా దేవుడు తన జనులమైనటువంటి మనకు ఇస్తున్నటువంటి ఒక సాదృశ్యము. మోషేను పైకి తీసుకువెళ్లి ఏం తెలియచేశాడంటే, ఆయన ప్రత్యక్షతను మోషేకు అనుగ్రహించి తన స్వరమును వినిపింపచేస్తూ తన మహిమను తనకిచ్చి తాను చేయబోతున్నటువంటి సంకల్పం అంతా మోషేకు బయలుపరిచి తాను చేయవలసినటువంటి పనేంటో తెలియచేసి మోషేను కొండ మీద నిలబెట్టాడు. నేడు మనల్ని ఆయన రాజ్యానికి కొనుపబడిన తర్వాత ఆయన ముఖ దర్శనమును మన మీద ప్రకాశింపచేస్తాడు. ఆయన స్వరమును తేటగా మనకు వినిపింపచేస్తాడు. ఆయన రాజ్యంలో మనకు స్థానాన్ని
ఇస్తాడు, ఒక గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు. ఆయన ఆరాధించే సమూహంలో చేర్చుకుంటాడు. ఇది తన జనులైనటువంటి క్రొత్త నిబంధన సంఘముతో దేవుడు చేసినటువంటి ఒక వాగ్దానం. మరియు ఇదే సన్నివేశంలో తన జనులను ఆయన పరమునకు కొనిపోతాడు. మరి మిగిలిన జనుల సంగతి ఏమిటి అని ఆలోచించినట్లయితే మనం 32వ అధ్యాయంలో చూస్తాం. 28వ వచనంలో, లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. ఎందుకు ఇక్కడ జనులు మరణించారు? మోషే ఏమో కొండ మీద ఉన్నాడు, కింద జనులు మరణించారు. కారణం ఏమిటి అని మనం చూసినట్టయితే 32వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. మోషే కొండ మీద ఉన్నాడు. ఇజ్రాయెల్ జనాలు ఎదురు చూస్తున్నారు. మోషే ఎప్పుడు వస్తాడు? ఒక రోజు కాకపోతే ఇంకో రోజు వస్తాడు, ఇంకో రోజు కాకపోతే ఇంకో రోజు వస్తాడు. వారం రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, ఎంతసేపటికి మోషే రావట్లా. వీరందరికీ ఒక భయం వచ్చింది. మాకు నాయకుడు కావాలి, మాకు దేవుడు కావాలి. ఇప్పటి వరకు మమ్మల్ని ఈ ఎర్ర సముద్రం దాటించి మమ్మల్ని పోషించి నడిపించింది ఎవరు? మాకు తెలియాలి. మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలియదు అని ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లు దేవుని సేవకుని గురించి మాట్లాడతాం మనం చూస్తాం. మరియు వారు దేవుడిగా ఒక దేవుడు మాకు కావాలని కోరుకుంటే అహరోను వారి దగ్గర ఉన్నటువంటి బంగారు ఆభరణాలన్నీ కరిగించి ఒక దూడను చేసి పోత విగ్రహాన్ని సిద్ధపరిచి, ఇదే మిమ్మల్ని నడిపించినటువంటి దేవుడు, ఇజ్రాయేలు దేవుడు, యెహోవా దేవుడు అని వారికి పరిచయం చేశారు. వారు ఆ బొమ్మను పూజించడం, ఆరాధించడం, నాట్యమాడము, తాగడము, తినడము, గంతులు వేయడము, అల్లరితో కూడినటువంటి ఆటపాటలను అనుసరించి నడవడం అనేది ప్రారంభించారు. ఇది జరుగుతూ ఉండగా పైన మోషేతో ఆజ్ఞలు ఇస్తున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, దేని విగ్రహమునైనను మీరు చేసుకొనకూడదు, దేనికి సాగిలపడకూడదు, పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని నా నామం పవిత్రమైనది, వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అని పైన మోషేకి ఇవే ఆజ్ఞలు ఇస్తా ఉంటే, వీరు కొండ క్రింద దేవుడు ఏ ఆజ్ఞలు చెప్తున్నాడో ఆజ్ఞకి ఆపోజిట్ గా దాన్ని వ్యతిరేకిస్తూ అది మాకు కాదు అన్నట్లుగా ఈ కింద అంతా వ్యతిరేకమైనటువంటి క్రియలు చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో దేవుడు మోషేకి చెప్పాడు, మోషే నువ్వు కిందకు వెళ్ళు, నీ జనులు త్రోవ తప్పిపోయారు. నేను నీకు పక్కన ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాను, చెప్తూ ఉన్నాను, కానీ నాకు నచ్చని క్రియలన్నీ కొండ క్రింద వారు చేస్తూ ఉన్నారని మోషేని కిందకు పంపించారు. మోషే ఆ పలకలను కిందకి తీసుకొని వస్తూ వారు చేసినటువంటి క్రియలు, ఆ దూడను బొమ్మను చూసి, ఇప్పుడే కదా నేను ఆజ్ఞలు పట్టుకుని వచ్చాను, నేను తీసుకుని వచ్చేలోపు వీరు ఇదే పాపాన్ని చేస్తున్నారనే కోపంతో ఆ పలకలను విసిరి కొట్టాడు. అవి భూమి నెరలుగా విరిగి మొత్తం చల్లా చెదిరైపోయింది. ఆ పలకలు పగిలిపోయినాయి. వారందరూ భయాందోళనకు గురయ్యారు. మరియు ఆ సందర్భంలో ఆ కొండ క్రింద మోషే వచ్చిన తర్వాత ఇంచుమించుగా 3000 మంది మరణించారు. దీని అర్థం దేవుని అభిషక్తులు, దేవుని కొరకు ఎదురు చూసేవారు, దేవుని రాజ్యాన్ని కొనుపబడాలని విశ్వాసంతో, నిరీక్షణతో తమను తాము పవిత్రంగా, పరిశుద్ధంగా కాపాడుకునేవారు మేఘాల మీద, కొండ మీదకి కొనుపబడతారు. అయితే దేవుని ఆజ్ఞలను అనుసరించగా, దేవుని విధులను గైకొనక, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఆయస్కరంగా, దేవునికి కోపం పుట్టించేలాగా, కోపాన్ని రేపేలాగా ప్రవర్తిస్తే ఇక్కడ జనులకు ఏ విధంగా మరణ శిక్ష విధించబడిందో ఇదే మరణ శిక్ష రేపు ఆయన మేఘాల్లో అలంకరింపబడినటువంటి వరుడుగా మన కొరకు వచ్చి మనల్ని పరలోకానికి కొనుకోబడిన తర్వాత విడువబడినటువంటి జనులకు సంభవించేది ఇదే. వారు మరణానికి లోనవుతారు. ఎటువంటి మరణం? ఇదైతే సాధారణ శరీరరీత్యా వచ్చేటువంటి మరణం నిర్గమకాండంలో. కానీ ఆనాడు విడువబడినటువంటి జనులకు రాబోయేది రెండవ మరణం. ఆ మరణం శరీరమునకు, ఆత్మకు కూడా మరణమే. ఆ యొక్క అగ్ని గంధకాల్లో కాల్చబడుతూ నరకపు కొలిమిలో మండిపోతూ, అలమటిస్తూ, ఏడుస్తూ, గగ్గులు పెడుతూ, అరుస్తూ, కేకలు వేస్తూ ఉంటారు. వారు బాధ సంబంధమైనటువంటి పొగ యుగాయుగములు పైకి లేవనెత్తబడుతూ ఉంటుంది. కనుక తన చేత అభిషేకించబడే తన మాట చొప్పున నడిచే వారిని దేవుడు మేఘాల మీద కొనిపోతాడు. ఇక్కడ మనం చూసాం, వారితో కూడా ఏకముగా మనం ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలంలోనికి మేఘాల మీద కొనుకోబడదుము. అవును, మనం ఆయనను ఎదుర్కోవడానికి మేఘాల మీద మనల్ని ఆయన కొనిపోతాడు. ఆ యొక్క భాగ్యము, ధన్యత తన ప్రజలకు మాత్రమే. ఒకవేళ ఆజ్ఞను వినక, ఆయన ఆలోచన చొప్పున నడవక, ఆయన చిత్తాన్ని నెరవేర్చుకో ఈ భూమి మీద నివసిస్తూ ఉంటే వారు విడువబడవలసినటువంటి వారే. ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాం, వీరందరూ హెబ్రీయులే, వీరందరూ యూదులే, వీరందరూ దేవుని వాగ్దాన సంతతే. అనగా వీరు రక్షణ పొందుకున్నారు. ఎర్ర సముద్రం దాటత ద్వారా వీరు రక్షణ పొందుకున్నారు, బాప్తీసాన్ని పొందుకున్నారు, దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను అనుభవించారు, ఆహారాన్ని భుజించారు, నీటిని తాగారు, దప్పికి తీర్చుకున్నారు, అవసరతలు తీర్చబడుతున్నాయి. వారికి ఏది కొదువు లేకుండా ఉంది. అయినప్పటికీ వీరి యొక్క విశ్వాసం దేవుడి మీద లేదు. వీరి యొక్క విశ్వాసం లోకపు ఇచ్చల మీద ఉంది, వారి శరీర కోరికల మీద ఉంది, సాతాను తంత్రాల మీద ఉంది. కానీ వారందరిలో మోషే మాత్రం మేఘాల మీదకి కొనుపబడ్డాడు. అనగా దేవుని నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాము, రక్తమాంసాల పాలిభాగస్థలమవుతాం, తెల్లని వస్త్రాలు వేసుకున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం, మాకు ప్రార్థన తెలుసు, కన్నీటి ప్రార్థన కూడా చేస్తున్నాం, మాకే దర్శనాలు వస్తున్నాయి, మేమే ప్రవచనాలు చెప్తున్నాం, మాకు ప్రవచన వరం కూడా ఉంది, లేదంటే మాకు భాషల వరం ఉంది, అర్థాలు చెప్పే వరం ఉందని ఒకవేళ వాటిని నమ్ముకుని బ్రతికితే, దేవుడు చెప్పిన మాటకు లోబడక వాటిని
దేవుని నమ్ముకొని బ్రతికితే దేవుని సేవకుణ్ణి గౌరవించాలనేటువంటి ఉద్దేశం వారికి లేదు, దేవుని ఆజ్ఞలను తిరస్కరించకూడదన్నటువంటి ఉద్దేశం వారికి లేదు, దేవుని చిత్తాన్ని ఆజ్ఞను అనుసరించాలి అన్న ఉద్దేశం వారికి లేదు. కేవలం వారి హృదయంలో మాకు దేవుడు కావాలి, మాకు ఆ మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలియదు, మాకు అవసరం లేదు, మాకు ఒక నాయకుడు, మాకు ఒక దేవుడు ఇప్పుడే మాకు తెలియాలని మోషే అన్నైన అహరోను కూడా బెదిరించారు. అనగా సేవకులను సైతం బెదిరించేవారు వీరు, సేవకులు కూడా వీరు బెదిరింపును చూపించేవారు. ఇటువంటి వారు మరణానికి లోనవుతారు. వీరు పైకి భక్తిగా కనిపిస్తారు గాని వీరు నిజంగా దేవుని ఆశ్రయించిన వారు కాదు. కొందరికి దేవుని సత్యవాక్యాన్ని చెప్తే వారికి నచ్చదు. వారు ముఖం విరుపుగా పెదవులను విరుపుతూ పైకి కిందకి చూస్తూ కళ్ళను పెద్దగా చేసి ఉరిమి చూస్తూ ఏదో చేయాలనేటువంటి ఆలోచనతో ఉంటారు, కానీ ఏమీ చేయలేరు. కానీ వారి మనసులో ఉన్నటువంటి ఆ యొక్క దురుద్దేశం ప్రభువుకు ఎరుక. అందుకే ఇజ్రాయేలీలు 3,000 మంది ఆ రోజు మరణించడానికి అదే కారణమైంది. కొంచెం ఆలస్యమై ఉంటే అహరోను కూడా వీరు ఏదో ఒకటి చేసేవాళ్ళు. ఇప్పుడు జరిగిన వాటికే వారు 3,000 మంది మరణించారు. కనుక దేవుని సన్నిధికి వస్తున్నామని, దేవుని ఆరాధిస్తున్నామని, దేవుని నమ్ముకున్నామని కాక దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నామా లేదా అన్న విషయాన్ని మనం ఎప్పుడు మన ప్రశ్నను మనం ఎదుట పెట్టుకొని ఆ ప్రకారం మనం జీవించినప్పుడే మేఘాల మీద మనం కొనుపోబడతాము. ఒకవేళ ఆయన ఆజ్ఞానుసారంగా జీవించకుండా ఉన్నట్లయితే మందిరానికి వచ్చినా, తెల్లని వస్త్రాలు వేసుకున్నా, రక్త మాంసాల పాలి భాగస్సులు అవుతున్నా, ప్రార్థన చేస్తున్నా, బైబిల్ పట్టుకున్నా, సత్కార్యాలు చేసినా, ఎన్ని చేసినా సరే ఆ దినమున కొండ క్రింద విడవబడిన వారుగాను మరణను పొందువారుగానే మిగిలిపోతారు. కనుక ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తూ ఆత్మీయతలో ఎక్కిపోయేటువంటి అనుభవంలోకి వస్తూ ఉన్నవారిని మనం ఎక్కాలనేటువంటి తృష్ణ వారి హృదయంలో దృఢ సంకల్పం కలిగి అడుగు వేసిన వారిని ఆయన మేఘాలలో కొనిపోతాడు, నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ఈయన దేవుని మాటల ప్రతి వారి హృదయంలో నీరుకట్టి పనింపు చేయను కాక ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తల మంచి కళ్ళు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షగలుగుతాడు నా ప్రభు. వాక్యం ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరు మేఘాల్లో మమ్మల్ని కొనిపోతారని మాకు తెలియజేసిన విధానం బట్టి నీకు స్తోత్రం. దానికి సాదృశ్యంగా నిర్గమకాండంలోని కొన్ని వేల సంవత్సరాల క్రితమే మోషేను ఒక సూచనగా, ఆ యొక్క సీనాయి కొండను ఒక సూచనగా, ఇజ్రాయేల్ జనాంగాన్ని ఒక సూచనగా మా కొరకు మీరు నిలబెట్టినందుకు, లెక్కించినందుకు, ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వాటి ద్వారా మేము పాటలు నేర్చుకోవడానికి మీరు తెలియజేసినటువంటి మాటలను బట్టి వందనాలు. ఈ వాక్యం ప్రతి ఒక్కటి అట్టి విధంగా మీరు ఆశీర్వదించండి, ఆత్మీయతల వృద్ధిని కలిగొచ్చండి. మేఘాల్లో ఎత్తపడేటువంటి సమూహంలో ఉన్నట్టుగా మీరు దీవించండి. కొండ క్రింద మిగిలిపోయి మరణానికి లోనేవారుగా ఏమాత్రం మిగిలిపోకుండా ప్రతి వారిని మీరు ఆశీర్వదించి నీ హస్తం వరకు తోడుగా అని చెప్పి సమస్త అక్కర్ల కొరతలు తీసి సమృద్ధిని దయచేసి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని ఈ పరిశుద్ధ పద్ధతి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.